పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా కలిసిపోతున్నారు, కలిసిమెలిసి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందండి. ఈరోజు సస్టైన్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకి వస్తుంది. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందండి. 3 పార్టీలు కలిసి సమైక్యంగా ముందుకెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన కూటమి ప్రభుత్వానికి మంచి మద్దతు వస్తుందండి. అన్ని రకాలు కూడా అమరావతి కానీ, పోలవరం కానీ, విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్టు విషయంలో కానీ, మన రైల్వే జోన్లో అన్ని పెండింగ్ పడిపోయిన విషయాలన్నిలో కూడా అన్నింటిలో కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా కూడా సపోర్టు, ప్లస్ ఆర్థికంగా ఫైనాన్స్ అన్నీ వస్తున్నాయి. ఆ రకంగా ప్రభుత్వ పనితీరు చాలా బాగుందండి. అలాగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకమైంది సార్ ఇందులో. కూటమి ప్రభుత్వంలో ఈజ్ ఏ సూపర్ హీరో చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ విషయంలో కూడా ఆయన అన్ని రకాలుగా మంచి మార్కులు ఇవ్వాలండి. కాకపోతే మీరు చెప్పినట్టు ఫండింగ్ విషయాలు వాటిల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఏమి అనకూడదు. వాడి ప్రయత్నం ఉండొచ్చండి ప్రభుత్వంలో, కాబట్టి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి చేస్తున్నారండి. అది మెయిన్. ఇంకా ఇంటర్నల్గా బోల్డ్ అండ్ పాలిటిక్స్ ఉంటాయి సార్. మనకు కనపడేదో షో అంతే. కాబట్టి మనం ఈ ప్రజెంట్ రాజకీయాల్లో, వర్తమాన రాజకీయాల్లో ముందుకు వెళ్ళటమే ఉండవచ్చు మంది. కాకపోతే నాది ఒకటే అభిప్రాయం సార్, కార్యకర్తల్లో కానీ పార్టీ తెలుగుదేశం ఏంటి, జనసేన ఏంటి, బీజేపీ వాళ్ళు అసలు రోజు తక్కువ లేండి మొదటి నుంచి కూడా. ఇక్కడ వాళ్ళు కష్టపడ్డాడు చాలామంది ఉన్నారండి. పార్టీ కోసం జీవితాలను ధారణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అర్పించిన వాళ్ళు, ఎన్నో రకాలు సహించిన వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఏమీ చేయలేకపోతుంది గవర్నమెంట్. ఆ యాంటీ ఎలిమెంట్స్ని ఏమీ చేయలేకపోతుంది కదా, ఆ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నారండి. పరిపాలన మాత్రం చాలా బాగుందండి. అవినీతి రహిత పాలన కావాలి మెయిన్ మనకి, అది జరుగుతుంది. ఫండ్స్ వస్తున్నాయి సార్. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. అసలు తెలుగుదేశం ఈరోజు సస్టైన్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజైతే మాట ఇచ్చారో 10 నెలల క్రితం, ఆ టెంపోనే ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇదే టెంపో వాళ్ళు చిరకాలం మెయింటైన్ చేయాలని ఆ స్నేహం, ఆ అభిప్రాయ విషయాల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారండి. ఒకరినొకరు ఇప్పటికీ గౌరవించుకోవటం అనేది చేస్తున్నారు. అందువల్ల ఆ కూటమిలో ఇప్పుడు ఇంకా ఏం భేదాభిప్రాయాలు రాలా. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న ఏదో వచ్చినా కూడా అది నెగ్లిజిబుల్. అది వెంటనే పై అధికారులు, మంత్రులు అంతా దాన్ని సబ్సైడ్ చేశారు. బట్ ఐ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ ఉండి, అంత వయసు ఉండి, మన పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ రోజుకి కార్యక్రమాలు చేస్తున్నారంటే అది చాలా చాలా గొప్ప విషయం అండి. అన్నిట్లోనూ అన్ని విషయాల్లో కూడా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నారండి. అది చాలా 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 గొప్ప విషయం అండి. అండ్ ఐ విష్ దెమ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. అది సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీరు గత కొన్నాళ్ళుగా చూసుంటారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, మొదటిసారి డిప్యూటీ సీఎం కానివ్వండి. అండ్ శాఖలు చూస్తుంటే కనుక శాఖల అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఈ అభివృద్ధి పనులన్నీ చూస్తుంటే పల్లె పండుగ లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే గిరిజన గ్రామాల్లో రోడ్లు లాంటివి కానివ్వచ్చు, మన్యాల్లో కరెంటు లాంటివి, ఇలాంటి ఎలా అనిపిస్తుంది సార్? ఇవన్నీ కొత్త కొత్త సిస్టమ్స్ తీసుకొస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. చాలా బాగా చేస్తున్నారండి ఆయన. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రక్షాళన అనేది అడుగు లెవెల్లో కనుక చేసినట్లయితే వీరు అనుకున్న ఐడియాలజీ అంతా సక్సెస్ఫుల్గా వస్తుందని రాష్ట్ర ప్రజలు చాలా సుఖపడతారండి. కాకపోతే మాకు ఇంకా మంచి డైరెక్షన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మంచి సపోర్ట్ చేస్తుందండి. బీజేపీ వాళ్ళు కూటమిని బాగా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటివరకు మనకి ఎక్కడ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆ నిధులు రావడం కానివ్వండి, మనం అనుకున్న విషయాలు. ఫస్ట్ పాయింట్ పోలవరం ఒకటి, రెండోది విశాఖపట్నం ఉక్కు స్టీల్ ప్లాంట్ ఒకటి, ఈ రెండు. తర్వాత రైల్వేస్లో మంచి బడ్జెట్ ఇచ్చారు మనకి. ఇన్ని విషయాల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ సపోర్ట్ని 5 ఏళ్ళు మనం చక్కగా ఉపయోగించుకోవడానికి మళ్ళీ చెప్తున్న ప్రక్షాళన జరగాల్సిందే. ఈ సపోర్ట్ కి కారణం ఎవరు అనుకోవచ్చు సార్? ఏ సపోర్ట్ కండి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదా, దీనికి కారణం ఎవరు అనుకోవచ్చు? కారణం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారండి.
నా నా ఎక్స్పీరియన్స్, నా ఊహ, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిలో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఆ సపోర్టు ప్లస్ చంద్రబాబు గారి ఆరా ఉంటుంది, ఆయన ఆరా ఉంటుంది చూసారా, ఆయన అనుభవం కానీ ఆయన విజన్ కానీ వాళ్ళు గుర్తించడం, పవన్ కళ్యాణ్ గారు దానికి దోహదం చేయడం అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి ఫండ్స్ రావడం, సహకారం అందించడం అన్ని విధాలుగా. ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా కానీ కొన్ని వీళ్ళకి తెలవకుండానే తప్పులు జరుగుతున్నాయండి. తప్పులు అంటే ఏం లేదు, వీళ్ళు చేస్తున్నారు కాదు, అట్లా పాత వాసన ఇంకా ఉంది. ఆఫీసర్లో వాళ్ళలో కూడా వాళ్ళ మనుషులు ఉన్నారు, వైసీపీ అనుకూలంగా ఉన్నారు, అనుకూలు ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇక్కడ ఏదన్నా మాట్లాడుకున్నా కూడా అది బయటికి వెళ్ళిపోతుంది. ఏది న్యాయంగా గవర్నమెంట్లో బయటికి రాకూడదు కదా, ముఖ్యమైన విషయాలు అట్లాంటివి బయటకు వస్తున్నాయి. ఏది వీళ్ళ పార్టీలో వాళ్ళందరికీ తెలిసే లోపే వాళ్ళకి వెళ్తున్నాయి. మరి అట్టేటప్పుడు మరి తేడా ఉంటుంది కదా, అది కంట్రోల్ చేయాలి. ముందు కంట్రోల్ చేస్తే అప్పుడు ప్రభుత్వం సాఫీగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళు చేద్దాం అనుకున్నా చేసేస్తూ ఉంటారు, నీట్గా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన ఉంది, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ, దాని ప్రకారం వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు అడ్డం పెట్టేపాటికి అడ్డం పెట్టిన దాన్ని ముందు దాన్ని క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎనీహౌ వీళ్ళు బాగా చేస్తారని మా ఉద్దేశం. వాళ్ళిద్దరూ కలిసి బాగా చేస్తారని, వాళ్ళకి సపోర్ట్గా మోడీ గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారని, సపోర్ట్ ఇవ్వబట్టి ఫండ్స్ వస్తున్నాయి. క్రితం సార్ రాలేదు కదా. అది ఇద్దరు కోఆర్డినేషన్ ఎలా అనిపిస్తుంది సార్? చంద్రబాబు నాయుడు గారిది కానివ్వచ్చు, పవన్ కళ్యాణ్ బాగుంది, చాలా బాగుంది.